మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఏదో తేడాగా ఉందేంటి? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. దేనికంటే వీళ్ళు టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అండి? టెక్నాలజీ ఎవడు కనిపెట్టిండంటే దేవుడు కనిపెట్టిండు. ఏ దేవుడు? హల్లెలూయా దేవుడు కనిపెట్టిండు. ఇల్లు ఎవడ కట్టిండంటే దేవుడు కట్టిండు. ఇటుక ఎవడు తయారు చేసిండంటే దేవుడు చేసిండు. మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆతులు ఇస్తురా. ఒడ్ల గింజ ఎట్టు వచ్చిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయ ఎట్లా పుట్టించిండంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయను పుట్టించిండు కాక అట్టికాయ మీద తొక్క కూడా దేవుడే పుట్టించిండు. నువ్వు సూపర్ రా. మరి ఇవన్నీ మీరు చెప్తారు కదా దొంగ పూకు మాటలు, అందుకనే మిమ్మల్ని ట్రోల్ వేస్తారు. సింబాగాలు తేండి, మీ కోడిగుడ్లు తేండి, మీ అట్టిపోలు తేండి. దట్ ఐ థింక్ వాటో వాట్. పాము మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. ఎవరు మిమ్మల్ని కాటేసిందమ్మా? నన్ను కాటేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. అదే తీసుకెళ్లి నేను బాగు చేసింది. బాగు చేసింది. ఏంది ఇదే? సైతాను కాటేసిందంట. అదే నేను చూస్తున్నాను. నువ్వు సూపర్ రా. క్రీస్తు నామంలో నీ కోరలు పీకేశాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నామంలో బయటకు వచ్చేస్తున్నా కాలిపోతున్నా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఈ సెక్స్ విషయంలో, లైంగిక విషయాల్లో బైబిల్ ఎంత విస్తృతమైన నాలెడ్జ్ ఇస్తుందంటే షాకింగ్ గా ఉంటుంది. 40 ఏళ్లు ముదిరిపోయిన ప్రసంగికులు వీళ్ళు కొత్తగా రక్షణ పొందిన యవనస్తులు మాత్రం పరిశుద్ధంగా ఉండాలని వీళ్ళు బోధలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ కాదు, ఇంకా డిప్రెషన్ పుట్టిస్తా ఉన్నారు. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు.